హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. అందరు బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. సమయాన్ని వృధా చేయకండి ఫ్రెండ్స్. ఏ క్షణంలోనైనా సరే, ఎప్పుడైనా సరే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఎప్పుడు డేట్ ప్రకటించినా కూడా మనం సిద్ధంగా ఉండాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా కొనసాగించాలి. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఎవరైతే విలువనివ్వరో, మిమ్మల్ని ఎవరైతే చీపుగా చూస్తూ ఉంటారో, ఎవరైతే యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారో వాళ్ళకి చాలా దూరంగా ఉండు. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు చాలా స్నేహంగా వాళ్ళతో ఉంటావు, వాళ్ళు నీకు విలువ ఇవ్వరు. అప్పుడు ఏమైతే ఉంటుందంటే, నీ మైండ్ చదువు నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు నీ లక్ష్యానికి నువ్వు దూరంగా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. సమయం అనేటువంటిది మళ్ళీ మళ్ళీ రాదు. ఈ స్నేహితులు అనేవాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. మనల్ని నిజంగా ప్రేమించేవారు ఎప్పటికీ మనతో ఉంటారు. కానీ శత్రువులే మనము సాధించేటటువంటి లక్ష్యాలకు అడ్డుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ మీ మెదడులో నుంచి తీసేయండి. మీతో సరిగా మాట్లాడినటువంటి వ్యక్తులకి చాలా దూరంగానే ఉండండి. వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా మీకు నాకు వచ్చేది ఏమీ లేదు. పుస్తకాలతో మాత్రమే మాట్లాడండి. నీవు పుస్తకాలతో మాట్లాడినట్లయితే ఆ బుక్కు అనేటువంటిది నీకు 2 మార్కులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. స్నేహితుడు అవమానపరిచాడు అన్నటువంటి విషయాన్ని నీ మైండ్లో పెట్టుకొని, వాళ్ళు నీకు విలువ లేదు అన్నటువంటి విషయాన్ని నీ మైండ్లో పెట్టుకొని నువ్వు ముందుకెళ్తే ఆ బుక్కులో ఉన్నటువంటి అక్షరాలు, పాఠాలు నీకు అర్థం కావు. కాబట్టి చాలా మార్కులని కోల్పోయే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను నెగ్లిజెన్సీగా చూశారో, ఎవరైతే ఆస్తి అంతస్తులు అనేటటువంటి యాటిట్యూడ్ని నీ పైన రుద్దారో వాళ్ళందరికీ ఒకే సమాధానం అనేది చెప్పాలి. నీవు సాధించినటువంటి విజయం ద్వారానే. ప్రైవేట్ ఉద్యోగంలో సెటిల్ అవుతావా, గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అవుతావా అనేటటువంటిది నీ ఇష్టం. కానీ సెటిల్ కావడం మాత్రం పక్కా మంచి ఉద్యోగంలో సెటిల్ కావాలి. డబ్బులను సంపాదించాలి. ఉన్నతమైనటువంటి శిఖరాలకి మనము చేరుకోవాలి. ఎందుకనంటే ఈరోజు నువ్వు లైబ్రరీలో కూర్చొని చదువుతూ ఉన్నావో, రూమ్లో కూర్చొని చదువుతున్నావో అది నీకు మాత్రమే తెలుసు. ఈ చదివేటటువంటి చదువు వెనుక మనకి డబ్బులని ఎవరైతే పెట్టుబడిగా పెట్టారో వాళ్ళ కష్టాన్ని మీ మైండ్లో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి బాగా చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. మిమ్మల్ని అవమానపరిచేటటువంటి వ్యక్తులకు, మీకు విలువను ఇవ్వనటువంటి వ్యక్తులకు, మిమ్మల్ని చాలా చీప్గా చూసేటటువంటి వ్యక్తులకు, మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ వేసేటటువంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండండి. పుస్తకాలతో మాత్రమే స్నేహాన్ని చేయండి. ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.